కొత్తపేట బ్రాంచ్ క్లాస్ 3 ప్రెసిడెంట్ వెలకల్ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సామూర్తి గారిని కూడా వేదిక మీద రావాలని సెక్రటరీ ఎల్లం రావు గారిని వేదిక మీద అలాగే మా ఇక్కడ ఈత కూడా మా పరిచయం మా సుబ్బారావు గారు సన్మాన కర్త ఈ గ్రహీకుడు అయిన జి సుబ్బారావు గారి గురించి ఇంకా ఎన్ని మాటలు చెప్పినా సరే తక్కువ అని చెప్పినా అనిపిస్తుంది. ముందు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కువసేపు మాట్లాడినట్టున్నారు మరి తక్కువ అదే అట్లానే గుంటూరు నుంచి నాతో పాటు వచ్చిన కూడా చెప్పడం జరిగింది. ఊరగా తిని కూర్చుంటున్నారు, పని ఎక్కువ పని లేదు వీళ్ళకి, ఎక్సెస్ స్టాప్ అయిపోయారు, వీళ్ళు తీసివేయాలా, ఎక్కడ పెట్టిన ఇదే పరిస్థితి. ఇది ఒక యుద్ధం, భావాచార యుద్ధం. ఇది ఈ యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలా. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే సంఘ నాయకులు శివనారాయణ గారికి, రాష్ట్ర సంఘ నాయకులు మోహన్ రావు గారికి, అలాగే వేదికలో నుంచి పెద్దలకు, సన్మాన గ్రహీత సుబ్బారావు గారికి, ఈ సభకు ఇచ్చేసినటువంటి 50 మందికి నా విప్లవాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వయోపరిమితి నిండిన తర్వాత ది గ్రేట్ సుబ్బారావు గారు రిటైర్మెంట్ పదవి విరమణ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. నిత్య కృషివరుడుగా వాళ్ళు వర్ణించారు. ఇవన్నీ సత్యం. ఆయన ట్రేడ్ యూనియన్లో పనిచేస్తూ ఎన్ని ఆల్ ఇండియా కాన్ఫరెన్సెస్ కానివ్వండి, సర్కిల్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, అన్నిటికీ హాజరయ్యి వారి యొక్క కవితా చాతుర్యంతో రవిగా కృతజ్ఞతలతో విమర్శించారు. అది దైనాపురం, మాది నాడేలంగా. కానీ ఇద్దరం కూడా, నేను ఎనకొత్తపల్లిలో పనిచేశాను పోస్టల్ డిపార్ట్మెంట్లో, వారు టీచర్గా గచ్చకాయల పొరలో పనిచేసేవారు. కానీ మా అదృష్టం కొద్ది ఆ టీచర్కి రిజైన్ ఇచ్చి పోస్టల్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. సుబ్బారావు గారు చేసిన సేవలు అవి మీకు అందరికీ తెలుసు. డ్యూటీ చేసేవారు ఎంత ఓర్పు, ఎంత సహనం, అది మాటలతో చెప్పడానికి సరిపోతుంది. వెన్నెల జలపాతం అది రాసిన బుక్ వెలుతురు జలపాతం, అది మీ అందరికీ కళాకారులు, రచయితలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు ఒకరేమిటి అన్ని రకాల నుండి కోవ చెందినటువంటి వ్యక్తులు ఈ సభలో ఉన్నారు. అంచేత ఇంతమంది ఇన్ని రకాల నుండి కోవ చెందిన వ్యక్తులు రావడం అనేది నిజంగా సుబ్బారావు గారికి, ఆయన గొప్పతనానికి నిదర్శనం ఖచ్చితంగా చెప్పవస్తారు. కానీ కళా సాహితీ రంగాల్లో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో మనకు సుబ్బారావు గారు ఖచ్చితంగా గుర్తుకొస్తారు. కోనసీమ అంతా కూడా ఆయన సైన్స్ రంగంలో సివి సర్వేశ్వర శర్మ గారు ఎంత ప్రసిద్ధిలో కోనసీమకి కూడా 5 గంటలు మొదలైనప్పుడు ఎంతమంది జనం ఉన్నారో 4 గంటలకు ఇప్పటి వరకు కూడా అదే జనం కంటిన్యూగా కూర్చున్నారంటే సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు మనకు తేడతెల్లం అవుతున్నాయి. సుబ్బారావు గారి డిపార్ట్మెంట్లుగా మంచి సర్వీసు, చక్కటి ప్రవర్తనతో అందరి మనల్ని అందుకుని ఉన్నారు. పార్ట్ టైమ్ ఈడీ అఫీషియల్స్ కి ఇతర మిత్రులు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా సుబ్బారావు గారు తయారు చేసిన నాయకుల్లో నేను కూడా ఒకరిని. దాదాపు మరి కార్మికోద్యమంలో నేను మండపేట, రామచంద్రపురం బ్రాంచెస్ లో బ్రాంచ్ సెక్రటరీగా ఆయన యొక్క సలహాలతో, ఆయన యొక్క శిక్షణతో నేను చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను అక్కడ దాదాపు సెక్రటరీ చేపట్టున్నాను. ఇదంతా కూడా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం. ఎందుకంటే కార్మికోద్యమంలో ఆయన చేసిన ముఖ్యంగా మా తపాలా కార్మికోద్యమంలో ఆయన చేసిన సేవలు అసలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. పోస్టల్ డిపార్ట్మెంట్ లో మా అందరికీ నాయకుడిగా, మా అందరి అభిమానం చూరగున్నటువంటి నాయకుడిగా, మా నాయకుడు మా వ్యక్తి కాబట్టి మా సుబ్బారావు గారికి సన్మానం అంటే మా అందరికీ మేము చేసుకున్నటువంటి సన్మానం ఇది. అది మా అందరికీ గర్వకారణం. సుబ్బారావు గారు ముఖ్యంగా ఈ సభకు, సభ్యులకు అందరికీ నా నమస్కారం. సుబ్బారావు గారు మనకి ఎనలేని సేవలు చేశారు, ఇది మీ అందరికీ తెలుసు. ఇలాంటి సెక్రటరీని మనం రిటైర్మెంట్ ద్వారా పంపించేయడం నాకు చాలా విచారకరంగా ఉంది. మన భవిష్యత్తులో ఎటువంటి వాళ్ళు వస్తారో అనేది ఆవేదన కూడా
తర్వాత ఆతృత వ్యక్తమవుతుంది. ఇప్పుడు సుబ్బారావు గారు ఫ్రెండ్స్ జి కృష్ణమూర్తి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. రండి. జి చిరంజీవి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. సిహెచ్ సారీ పుల్లేటుగుర్రు తెలుగు పండిట్. ఈ సభలో మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు ఎక్కువ చనువు ఉంది కాబట్టి ఆయన విషయాలు అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. ఆయన కవికి ముందు చిత్రకారుడు. చిత్రాలను చక్కగా వేసి ఇది ఏం బొమ్మ అని నన్ను అడిగేవారు. ఇప్పుడు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ఇటువంటి చిత్రాలన్నీ చక్కగా ఆయన వేసేవారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల వరకు వేరే పేపర్ వాల్యూస్ వర్క్లో ఉండి ఎలాగైనా సరే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని తాపత్రయంతో పరిగెత్తుకొచ్చిన వాడిని కేవలం సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి గౌరవ భావమే. నాకు 99లో ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ సర్వసామాన్యం. వయసు రీత్యా 60 సంవత్సరాలు నింది, వృత్తిరీత్యా మన సుబ్బారావు గారికి 36 సంవత్సరాలు నిండాయి. ఆ సందర్భంగా మన పోస్టల్ స్వాతంత్ర్యం ఏమన్నది, ఈయనకి ఈ యొక్క వీడ్కోలు సభ నుండి సన్మాన సభ నుండి ఏర్పాటు చేయడం చాలా ముదావహం. ఈ సభకు ఇచ్చేసిన రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకు, డివిజన్ నాయకులకు, అమలాపురం బ్రాంచ్ డివిజన్ నాయకులకు, ఈ సభకు ఇచ్చేసిన 50 మంది కామ్రేడ్స్ కు, అలాగే మన సుబ్బారావు గారు ఇటు వృత్తికి ఇటు ప్రవృత్తికి ఎంతో న్యాయం చేశారని నేను సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. వృత్తిరీత్యా చెప్పొస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఆయన చేసిన ఎనలేని సేవ, కార్మిక నాయకుడిగా ఆయన ఎక్కిన మెట్లు మనందరికీ తెలిసినవే. పోస్టల్ డిపార్ట్మెంట్ కామ్రేడ్స్ కి, అభిమానులకి, ఇతర మిత్రులకి నమస్కారాలు. సుబ్బారావు గారు మేము మంచి మిత్రులం. అందుకోసం రోజు వారు మేము కలిసి కార్యక్రమాలు చేయటం, వారి సలహాలు తీసుకోవటం, డిపార్ట్మెంట్గా కాకుండా ఇతర విషయాల్లో అనేక కార్యక్రమాలు కవులుగా తీసుకుపోకూడదు, ఇంకో దాంట్లోకి వెళ్ళనివ్వకండి మా అనేటువంటి శబ్దాలతోటి మాకు ఒక కళాకార మిత్రులు అన్నారు. మీ కాదు ఆయన, మా కాదు, మనందరం. పోస్ట్ కామ్రేడ్స్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ఇక్కడ కూడి ఉన్నటువంటి సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇలాగ స్టేజ్ మీద మాట్లాడతాను ఇప్పుడు అనుకోలేదు, కానీ నన్ను కూడా అడగకుండా మా బావగారు నన్ను పిలిచినందుకు అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంకేంటంటే ఈయన మీకు సంవత్సరాల తరబడి మీకు అందరికీ తెలుసు, కానీ చాలా సంతోషించి ఆయన ఏం చెప్పినా కూడా ఆయన తలవొగ్గి మేము అన్ని విషయాలు కూడా ఫాలో అవుతాం. అదేవిధంగా తోటి కార్మికులు అనేక విషయాలు చెప్పారు. ఏంటంటే అందరూ ఉద్యోగం రిటైర్డ్ అయ్యేప్పుడు సోదరులు సోదరుమణులు ఒక నిమిషం మాట్లాడవలసినటువంటి అవసరం నాకు ఉంది. కారణం ఏంటంటే శ్రీ సుబ్బారావు గారు, నేను ఏపీఎస్సీ బోర్డులో ప్రస్తుతం జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రాజమండ్రి ఎస్సీఎఫ్లో పనిచేస్తున్నాను. నా పేరు హనుమర్జునరావు. ఇంతకుముందు కొత్తపేటలో స్థానిక ఊర్లో డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్లో పనిచేసేవాడిని. 1981లో శ్రీ సుబ్బారావు గారు, నేను నాయకుల్ని కత్తి పద్మారావు అయితే, సాంస్క్రిట్ పండిట్ అయినటువంటి వెన్నిగళ్ళ సుబ్బారావు గారు అయితే, రావునాని గారు ఈ అవకాశం నాకు ఇస్తారని నేను అనుకోలేదు. ఇచ్చినందుకు నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రెండేమిటంటే
సుబ్బారావు గారు మంచి అంటే ఆయన గురించి వేరేగా చెప్పేది ఏమీ లేదు. సావధానంగా ఆలోచించి ఒకే ఒక మాట చెప్తారు. ఆ మాటను అనుసరించి ముందుకెళ్ళడమే ప్రధాన పాత్ర. అందువల్ల ఈయన వేణోళ్ళ కొనియాడబడలు నాతో కూడా చెప్పేవారు. అంచేత మా ఏపీఎస్సీ బోర్డు పోస్టల్ కార్మికుల కంటే అన్యాయంగా ఉంది ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సమ్మెలో ఉన్నారు. పెన్షన్లు తీసేస్తాడట సీఎం గారు. అంచేత మేమంతా కష్టదిశలో ఉన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి మీరే ఇంత బాధపడుతుంటే చేస్తున్నారు. చాలా విషయాలు చెప్పారు. అలాగే ఈడీ తరఫున ఈ మన సింహాద్రి కాయల సింహాద్రి ఆయన వచ్చి మాట్లాడతారు, 2 విషయాలు చెప్తారు. తర్వాత సభాధ్యక్షులు ఎన్నిక కలిగించిన మా యూనియన్ తరఫున నాయకత్వం వహించి తర్వాత యూనియన్ ఏరియాగా చేసిన తర్వాత కూడా ఆయన గైడ్లైన్స్ ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు వరకు మాకు అన్నదానాలుగా నడిపించినందుకు ఆయనకి నా హృదయపూర్వక నమస్కారం. కానీ ఈ రోజు ఆయన రిటైర్ అయిపోయిన ఇచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని లోకా రతన్ దాస్ గారు నెరవేరుస్తారు. అలాగే రామ్మోహన్ రావు గారి వేదిక నుంచి కిందకి దిగిన తర్వాత ఇంచుమించు సభలో నుంచి కొంత జనం బయటికి వెళ్ళారు. వారంతా కోవులు లంకల కోడేరు, యానాము, కాకినాడ, రామచంద్రపురం ఇచ్చేది అదే పొదలాడ అనుస్తున్నాం. ఇది కోస్తపేట అమలాపురం పోస్టల్ ఉద్యోగుల యొక్క సమాఖ్యలు. ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి బంధుమిత్రులు కూడా చాలా మంది విశాఖపట్నం నుంచి వారు పోస్ట్ వారు వచ్చారు. వారు బంధువులుగా ఉన్నప్పుడు నా స్నేహితుడిగా ఆయన అర్థం చేసుకున్నారు. బంధువుడిగా ఒక 3 సంవత్సరాలు అయితే స్నేహంలో ఆయన పునర్విన సందర్భంగాను 60 వసంతాల పులకింతల్ని పంచ పుష్కరాల కాల ప్రవాహాన్ని అనుభవించి నేడు షష్ఠిపూర్తి సంబరాన్ని పురస్కరించుకుని అభినందించి అమర్పించు అక్షర సుమాంచలి కొత్తపేట సుబ్బారావు గారు మీరు నిర్వహించిన పదవులన్నింటికి ఎనలేని వన్నె తెచ్చి కొత్తపేటకు రాష్ట్రంలో సరికొత్త పీటలు ఏర్పరిచిన ధన్యజీవి మా సుబ్బారావుజీ. సుబ్బారావుజీ అని సుబ్బారావు గారు కానీ సుబ్బారావుజీ అంటే గిట్టి సుబ్బారావు గారిని. ఈ కొత్తపేట ఒకవేళ అనుకుంటే గుంటూరు వారు కొత్తపేట కావచ్చు, మా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, ఏమైనా కొత్తపేటకి రాష్ట్ర ఆయన ఉన్నారు కాబట్టి అవతల కవి సమ్మేళనం, యువతల కార్మిక సంఘ సమావేశం, 2 కొల్లే అయిన మీకు కార్మిక సంఘానికి ప్రాముఖ్యతనిచ్చి అంకిత భావంతో సంఘానికి జీవమై నిలిచిన కార్యశీలుడు మా సుబ్బారావుజీ. ప్రోత్సహించడమే పరమావధిగా ఎంచి ఆప్యాయతల భాగాలను 10 మందికి పంచే మీకు విరమణ ఉద్యోగం నుంచే కానీ ఉద్దేశాల నుంచి కాదు, విరమణ ఉద్యోగం నుంచే కానీ విరమణ నుంచి కాదు, మీ సలహా సంప్రదింపుల సంపదే మా ఉద్యమానికి ఊపిరై నిలవాలని, ముందు మరింతగా మీ అండదండలు మాకుండాలని ఈ దండలు ఈ దండాలు. ఇది సన్మానం యొక్క. ఇప్పుడు ఇది ఇంచుమించుగా ఆయనకి 2 వైపుల నుంచి ఉన్నటువంటి బంధం అంచేత ఆయన రెండింటికి న్యాయం చేకూర్చి మన కార్యక్రమంలో ఆ కవిసమ్మలో మన రాష్ట్ర నాయకులు కూడా వచ్చి సుబ్బారావు యొక్క ఘనతేటో గమనించే అదృష్టం కూడా మనకు వచ్చింది. అంచేత ఈ 2 పనులైనటువంటిది రెండింటికి అన్యాయం చేయరని న్యాయం చేకూర్చాలని తెలియజేసుకుంటూ మిగిలిన వారంతా మీ సత్కార కార్యక్రమాలు మరి గావిస్తుందని కోరుకుంటున్నాను. ఇదిగో మరో సన్మాన పత్రం. బ్యాక్గ్రౌండ్ లో సుబ్బారావు గారు ఉంటారు. అక్షరాల ముందు భాషగా ఉన్నారు. మరి మీరు నల్ల సత్యనారాయణ మాస్టర్ గారు మరో సన్మాన పత్రంతో మన ముందుకు వస్తున్నారు. దీన్ని కూడా మీరు పులకిస్తారని కోరుకుంటున్నాను. సుబ్బారావు గారికి అభినందనం. సుబ్బారావు గారికి నాకు 1992 సంవత్సరంలో కొత్తపేట కళాకార అనుభవాలని నెమరేసుకుంటూ రాసిన కవిత అభినందనలు. గౌరవనీయ సుబ్బారావులో ఆశయాల్ని పండించడంలో మీకు మీరే సాటి, కవిత్వంలో ఆశయాల్ని పండించడంలో మీకు మీరే సాటి, కవిత్వంలోనే కాదు నిజ జీవితంలో చమత్కారంగా మాట్లాడటంలో మీరు మీరే తిట్ట, కవిత్వంలోనే కాదు నిజ జీవితంలో
చమత్కారంగా మాట్లాడటంలో మీరే తిట్ట పదుగురిని కలుపుకుని పోయే మంచి మనసున్న మంచివారు మీరు. ఎందరికో స్నేహాస్తాన్ని అందించి మరందరి చేతను కవిత్వాన్ని రచింపజేసిన సాహితీ విమర్శకులు మీరు. ఎందరికో స్నేహాస్తాన్ని అందించి మరందరి చేతను కవిత్వాన్ని రచింపజేసిన సాహితీ విమర్శకులు మీరు. వర్ధమాన కవులకు మీరు అందించే సలహాలు మేము ఎన్నటికీ మరువరానివి. తపాలా ఉద్యోగి సంఘ నాయకుడిగా మీరు ఉద్యోగులు చేసిన సేవలు ఎన్నటికీ మరువరానివి. తపాలా ఉద్యోగులతోనూ సాహితీ మిత్రులతోనూ మీరు సాగించిన సహవాసం అద్వితీయం. సుబ్బారావు గారు, మీరు కవిగా ఎంతో ఎదిగినారు. సాహితీ విమర్శకులుగా కూడా మీ కలం నుంచి ఎన్నో రసములు వెలువడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. శ్రీ సుబ్బారావు గారికి మా కుటుంబం తరఫున, మా మిత్ర బృందం తరఫున, మా శ్రీ నటరాజ కళా సమితి సంస్థ తరఫున మా అభినందన తెలియజేసుకుంటున్నాం. వారికి మంచి మిత్రుడిగా, మంచి అభిమానిగా వారి చిత్రాన్ని ఇందులో పెట్టి మా మాటలు మీకు వినిపిస్తున్నాం. అదే వారికి బహుకరిస్తున్నాం. మాలో ఒక మంచి మనిషిగా, స్నేహితులుగా, ఆత్మీయులుగా సాహితీ రంగాల్లో, క్రీడా రంగంలో, కార్యక్రమ నిర్వహణ రంగంలో, సేవా కార్యకర్తగా, తపాలా రంగ ఉద్యోగులకు నిత్య కల్పవృక్షంగా కలిసి మెలసి తిరిగిన మీకివే మా అభినందనలు. మీ అపూర్వ సేవలతో మాతో కలిసి మెలసి మీ శేష జీవితం ఆనందదాయకంగా గడపాలని ఆశిస్తూ మా శ్రీ నటరాజ కళా సమితి తరఫున మీకివే మా అభినందనలు. మన కొత్తపేట బ్రాంచ్ లెవెల్లో క్లాస్ 3 ఎంప్లాయీస్ అందరూ కూడా కొత్తపేట, పల్లెవిల, వానిపిల్లి, రావులపాలెం, ర్యాలీ, గోపాలపురం, ఎస్పీఎంసన్ క్లర్క్స్, ఆత్రేయపురం అందరూ కూడా ఈ స్టేజ్ దగ్గరికి వస్తే వారు మన డిపార్ట్మెంట్ తరఫున ఒక బహుమతి అరేంజ్ చేసాం. వారందరూ ఎక్కువ పరిధిలో ఉన్న ఎస్పీఎం వస్తుందిగా కోరుచున్నాం. గోదావరి సత్యనారాయణ గారు ఎస్పీఎం ర్యాలీ, సత్యనారాయణ గారు, గోదావరి సత్యనారాయణ గారు ఎస్పీఎం ర్యాలీ ప్రమాణాలు ఎక్కడ ఉన్నారు. మిగతా వారు అందరూ కూడా ఇక్కడ రావాల్సిందే కోరుచున్నాం స్టేజ్ దగ్గరికి. స్నేహపాత్రుడు, లలిత కవితా సంపన్నుడు, కవితల పట్ల విధేయుడు, ప్రజల క్షేమ సమాచారములు గాలిచేత కబురు పంపే ప్రజల మనిషి. అతని హృదయం అక్షరాలకు నిలవు, అతనిలో మంచి లక్షణాలు ఎన్నో కలవు. కళా సాహితీకి కల్పవృక్షం. పదవికి చేశాడు రాజీనామా, పోస్టల్ పదవికి చేశాడు అతడు జీవిత భీమా. శ్రీ గిడ్డి సుబ్బారావు గారికి శుభాకాంక్షలతో ఇష్టా శ్రీనివాస్. ఇప్పుడు రాత్రి ఎంప్లాయీస్ కొత్తపేట వస్తారు. కొత్తపేట బ్రాంచ్ తరఫున వారు సన్మానం చేయడానికి రెడీలో ఉన్నారు. వారు అమ్మకి వేదిక మీద రావాల్సిన అందరూ అలాగే రక్షణ సరే స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాం. క్లాస్ 3 ఎంప్లాయీస్ ఎవరైనా సరే తప్పనిసరిగా అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజ్ మీద రావాల్సిందే కోరుచున్నాం. మనందరూ మళ్ళీ వస్తుంది మూడు క్లాస్ 3 వాళ్ళందరూ కూడా క్లాస్ 3 ఎంప్లాయీస్. అందరినీ
కవర్ చేస్తే సూర్యనారాయణ గారు అందరం చేస్తున్నా కోరుతున్నాం. పోస్ట్ మ్యాన్ క్లాస్ 4 సోదరులు నారాయణరావు గారు, అలాగే మన సత్యనారాయణ, అలాగే మన పోస్ట్ మ్యాన్ కొత్తపేట నుంచి 3 పోస్ట్ మ్యాన్లు ఓపులంక, రావులపురం, గోపాలపురం సోదరులందరూ కూడా పైకి వస్తే అలా పక్కన సార్ ఏంటి 2 గంటలు ప్లేసేయండి. కొత్తపేట బ్రాంచ్ తరఫున సన్మానం జరుగుతుంది. మన ఈడీ సోదరులు అందరూ కూడా మొత్తం అందరూ కూడా స్టేజ్ పక్కన సార్